పనిచేయాలనుకుంటున్నారు, పోటీ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆర్థిక సామర్థ్యం కానీ వారి యొక్క అక్కడ ఉన్న 30-40% మనం స్థానిక సంస్థల్లో తీసుకుంటామని ఆ రోజు నాగబాబు గారు కానీ పెద్ద నాగబాబు గారు కానీ మన పార్టీ అధినాయకత్వంగా చెప్పింది. ఆ పార్టీ కార్యక్రమాన్ని చెప్పాం. మన శనివారపేటలో అక్కడ వాణి గారు కానీ అక్కడ కొంతమంది మన వాళ్ళు పరిస్థితి వస్తుందని తెలియజేస్తారు. మనం ఏ డేజర్ కాలేదు శేష్ గారు అండి, మనం 10 మంది కాకుండా ఎవరో కూడా చేయలేం, చేయలేదు. 10 మంది వెళ్ళారు అంటే పార్టీ నిర్ణయం ముఖ్యమా, మీకు ఉన్నటువంటి రిలేషన్ ముఖ్యమా? మేము వెళ్ళొద్దని చెప్పిన తర్వాత అర్థమేంటి? అక్కడ పార్టీ ఇదే ఉంటుంది, పార్టీ కట్టడే ఉంటుంది, బలంగా తీసుకెళ్ళాలి. ఎంతసేపు మనం ఏదో పిలిచిన సుబ్రతకు వచ్చి వెళ్ళిపోయి రేపు పొద్దున మాకు 2 సంవత్సరాల నుంచి తిరిగే ఎలక్షన్లో ఫైట్ చేయగలుగుతాం. అది లేకుండా మనం ఎంతసేపు ఏదో జెండా పుచ్చుకుంటున్నాం. మన పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళాలంటే 10 మంది సమీకరణ కావాలి. 10 మంది సమీకరణ లేకుండా అక్కడ మన జన సైనికులు బలంగా ఉన్నారు అనేది మనం నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద. మన నియోజకవర్గ మున్సిపల్ కార్పొరేషన్ ఏ పార్టీకి ఉండాలి అనేది అది పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు. నేనే అక్కడ జెండా పుచ్చుకునే ఉన్నాను, నువ్వు ఒకరు ఉంటే ఎవరికి అవసరం లేదు. నీ అనుభవాలు 10 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, ఆ యొక్క డివిజన్ మీరే సీట్లు అడిగి తీసుకోండి, మీరే ఎమ్మెల్యే గారు అడిగి సీట్లు తీసుకోండి, మీ పార్టీలోకి వచ్చేస్తామని చెప్పి వెళ్ళిపోండి. అయితే మరి మనం ఇక్కడ స్థానికంగా ఎన్ని డివిజన్లో మనం ఫైట్ చేయగలం, ఎన్ని డివిజన్లో మన బలం ఉంది అంటే మనకి దాదాపు 60లో 15% అంటే 9 మంది ఎస్సీ వస్తుంది. అదేవిధంగా 6% ఎస్టీ, 6% అంటే ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏలూరు నగర జనసేన పార్టీ 50 డివిజన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ హాజరైనటువంటి పెద్దలు రాఘవేశ్వర చౌదరి గారు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ గారు, సోదరులు నారా శేషు గారు, నిమ్మల జ్యోతి కుమార్ గారు, వారి పెద్దలందరూ కార్యక్రమానికి మీటింగ్ హాజరై ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం రేపు రాబోయేటువంటి నగరపాలక సంస్థలు ఎలక్షన్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని పరోక్ష ఎలక్షన్స్ వల్ల స్థానిక సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. ప్రజల యొక్క కడుతున్నటువంటి డబ్బు దుర్వినియోగం అవుతూ ఉంది. సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేక మేయరు ఒక చోట, పవర్ పాయింట్ ఇంకో చోట ఉండే పరిస్థితి అయింది. దీనికి అదేవిధంగా అప్పుడప్పుడు మేయర్ని, డిప్యూటీ మేయర్ని రాజీనామా చేయించి 3-4 పెడతా ఉన్నారు. ఇవన్నిటి వల్ల పరిపాలనకి అంతరాయం జరుగుతూ ఉందని నీతి ఆయోగ్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. అంతకుముందు 2005కు ముందు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి సమితిలు రద్దు చేసి ఎంపీటీసీ, జడ్పీటీసీలు తీసుకురావటం, మున్సిపాలిటీలో చైర్మన్, డైరెక్ట్ ఎలక్షన్ తీసుకురావటం, కార్పొరేషన్లో డైరెక్ట్ చైర్మన్, మేయర్ని తీసుకురావటం ఉండేది. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రాజశేఖర రెడ్డి గారు 2005లో ఒక జీవో తీసుకొచ్చి పరోక్ష ఎలక్షన్ ఇచ్చారు. కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకునే విధానాన్ని. దాని ద్వారా పూర్తిగా పరిపాలన అనేది పక్కదారి పట్టింది.
ప్రజలకి ఎక్కడా కూడా సౌకర్యాలు కలగట్లేదు అనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రత్యక్ష ఎలక్షన్ తీసుకొచ్చింది. అది ఒక శుభపరిణామం. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నీ కూడా బలపడటానికి, బలమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేషను అందటానికి కూడా మంచి పునాది పడింది అనేది భావిస్తూ ఉన్నాం. ఈ తరుణంలో జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏలూరులో మరి బలంగా ఉన్నటువంటి జనసేన 2024 ఎలక్షన్ ముందు మరి ఎమ్మెల్యే సీటు కోసం మరి బలంగా తయారైనటువంటి పరిస్థితిలో ఆ రోజున కూటమిలో భాగంగా ఏలూరులో జనసేన ఎమ్మెల్యే సీటును కోల్పోయాం. తర్వాత మరి కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ తరుణంలో బలంగా ఇక్కడ ఏలూరులో కూడా మరి కార్పొరేటర్స్ తీసుకుంటాం, కానీ మా అధిష్టానం ఆలోచన చేసి మరి ఉన్నటువంటి కార్పొరేషన్లో ఏలూరు కార్పొరేషన్ కూడా జనసేనకి అడగాలనేది ఒక ఆలోచన అధిష్టానానికి ఉంది. మేము కూడా మా పార్టీకి తెలియజేశాం. ఎందుకంటే ఈ రోజున పదవులన్నీ ఒకవైపు ఉన్నాయి, పేరుకి కూటమిగా మేము ఉన్నాం. ఇక్కడ మా కార్యకర్తలకు కానీ నాయకత్వానికి కానీ పార్టీ బలోపేతానికి కానీ చేసుకుంటానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నాం. అందుకని మన పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉన్న చోట మేము మా జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఆ వైపుగా కార్పొరేషన్ మేయర్ తీసుకుంటారా, లేకపోతే ఉన్నటువంటి 62 జరిగితే 62, లేకపోతే 50 జరిగితే 50, దాంట్లో మేజర్ పార్టు మరి మేము కూడా, ఎందుకంటే గతంలోనే పోటీ చేసాం, ఇప్పుడు 50 డివిజన్స్లో కూడా మేము బలంగానే ఉన్నాం. దాంట్లో రేసా ప్రకారంగా అది 30%, 40% అనేది పైన నిర్ణయిస్తారు. ఆ రేసాలో మేము ఏలూరులో కూడా బలంగా మా కార్పొరేటర్స్ని, మా నాయకుల్ని కార్పొరేటర్స్గా పోటీ చేయించడానికి వాళ్ళందరినీ కూడా సమైక్యపరుస్తూ వాళ్ళందరి ద్వారా ఈ యొక్క 5-10 రోజులు సమయం ఇచ్చి వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నాం. దీనికి ఒక కమిటీని వేసాం. ఆ కమిటీలో రాఘవ చౌదరి గారు, శ్రీపల్లి ప్రసాద్ గారు, నిమ్మల జ్యోత్ కుమార్ గారు, తేజస్విని, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గుప్తా, ఈ 5 వేసాం. దాంట్లో వచ్చినటువంటి అప్లికేషన్స్ని పరిశీలించి వారి యొక్క సామర్థ్యం, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ బేసు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం యొక్క పటిమ అన్నీ కూడా పరిగణలో తీసుకొని ఈ పార్టీ ఒక నిర్ణయాలకు అనుగుణంగా మేము రేపు పొద్దున్న ఎలక్షన్లో పాల్గొనడానికి బలంగా కూటమి ప్రభుత్వాన్ని అన్ని స్థానిక సంస్థల్లో కూడా కూటమి గెలిచే వైపుగా ఎక్కడా కూడా విధ్వంసాల నుంచి వచ్చినటువంటి పార్టీలకి అవకాశం ఇవ్వకుండా ప్రజలకు రేపు 3 సంవత్సరాలు రానున్నటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఒక మంచి సర్వీస్ అందించే విధంగా, స్థానిక సంస్థలు బలపడే విధంగా మేమందరం కలిసికట్టుగా కూటమి వైపు నుంచి పనిచేయడానికి మా సైనికులందరినీ, మా నాయకులందరినీ, మా వీర మహిళలందరినీ, మా నాయకత్వాన్ని అందరినీ కూడా బలపరుచుకోవడానికి, బలంగా తయారవడానికి ఈ రోజున మీటింగ్ పెట్టాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రేపు 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ తీసుకుంటాం. తర్వాత ఏదైనా ఉంటే ఓ రోజు 2 రోజులు ఇట్లా ఆలోచన చేస్తాం. తీసుకొని తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా కమిటీ ఉంది. ఈ రోజున స్థానిక సంస్థల మీద మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో 14 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంతో కలిపి ఒక కమిటీని వేశారు. వాళ్ళు కూడా దాంట్లో మా జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఒక ప్రణాళిక చేసి ఎక్కడైతే మనం బలంగా ఉన్నామో అక్కడ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనకు అనుగుణంగా, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మేము అందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తాం.